శ్రీమాత్రే నమః. నేను మీ చెల్లా జ్యోతిర్మయి. ఓం వైబ్స్కు స్వాగతం. ఈ వీడియోలో ఆదిశంకరాచార్యులు మండన మిశ్రను కలిసిన విశేషాల గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. శ్రీ ఆదిశంకరాచార్యులు కుమారీల భట్టు వారు చెప్పిన విధంగా మాహిష్మతిలో ఉన్న మండన మిశ్రను కలవటానికి బయలుదేరారు. శ్రీ మండన మిశ్ర ఒక గొప్ప పండితుడు. కర్మ మీమాంస భక్తి పద్ధతిని అనుసరిస్తున్నారని ఆదిశంకరాచార్యులు తెలుసుకున్నారు. శ్రీ శంకరాచార్యులు మండన మిశ్ర గారి ఇంటికి చేరుకున్నప్పుడు వారి ఇంట్లో కొన్ని ఆచారాలు నిర్వహిస్తున్నాడని కనుగొని తన శక్తులను ఉపయోగించి తలుపు గడియ పెట్టిన ఇంట్లోకి ప్రవేశించారు. మండన మిశ్ర ఆదిశంకరాచార్యులను చూసి చాలా కోపంగా అరిచారు. కానీ అక్కడ ఉన్న పండితులు అతిథిని అగౌరవపరచరాదు అని చెప్పగా మండన మిశ్ర శాంతించి ఆదిశంకరాచార్యులకు నమస్కరించారు. మండన మిశ్ర ఆయన భార్య ఉభయభారతి అతిథులకు సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. మండన మిశ్ర శ్రీ శంకరాచార్యుల వారి వ్యవహార శైలి తెలివితేటలను గమనించి తమరు వచ్చిన కారణం తెలపండి అని అడగగా అందుకు శ్రీ శంకరులు ఈ విధంగా పలికారు. ఓ మండన మిశ్ర, మీ గురువు గారు కుమారీల భట్టు మీ గురించి చెప్పారు. మీరు వేదాన్ని ఔపాసన పట్టారని, కర్మ మీమాంస శాస్త్రంలో పండితులని చెప్పినారు. అయితే నేను అద్వైతాన్ని నమ్ముతాను. నా సిద్ధాంతం గొప్పదిగా భావిస్తాను. ఈ విషయంలో నా సిద్ధాంతం అనుసరణీయమా లేదా మీమాంసవాదం అనుసరణీయమా అనేది చర్చ చేసి ఫలితం సమాజానికి చేర్చాలి. దాని నిమిత్తం వాదన చేయదలిచాను అని చెప్పారు ఆదిశంకరాచార్యులు. మండన మిశ్రకు సన్యాసులంటే మంచి అభిప్రాయం లేదు. వారు సోమరులని సమాజానికి భారం అనుకుంటారు. శంకరాచార్యుల వారిని ఓడిస్తే తను నమ్మే సిద్ధాంతం గెలుస్తుందని తెలిసి శ్రీ శంకరులతో వాదనకి మండన మిశ్రుడు ఒప్పుకున్నారు. వారి చర్చలో మండన మిశ్ర గారి భార్య అభయ సరస్వతిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న శ్రీ ఉభయభారతి శంకరాచార్యుల వారి అభిమతంతో న్యాయమూర్తిగా ప్రతిపాదించారు. ఉభయభారతి గారు లేచి పోటీదారులిద్దరి దగ్గరికి వచ్చి తన చేత ఉన్న మల్లెపూల దండల్లో ఒక దానిని భర్త మెడలో వేసినారు. ఇంకో దండ మండన మిశ్ర శ్రీ శంకరుల మెడలో వేశారు. ఈ దండలు పూజలో ఉంచబడినవి. ఓటమికి ఎవరు చేరితే అవి వాడిపోతాయి. సాక్ష్యంగా వీటిని ఉంచబడింది అని ఉభయభారతి గారు తెలిపారు. ఇంకా వాదనలు మొదలు పెట్టండి అని చెప్పగా శ్రీ శంకరాచార్యుల వారు ముందుగా మృదువైన స్వరంతో దైవం మాత్రమే సత్యం. భౌతిక విషయాల నుండి దూరం కాగలిగితే దైవం ఉనికి మనకు అర్థం కాగలదు. ఇదే నా వాదన. దీని మీదే నిలబడతాను. ఈ వాదనలో అపజయం పొందితే సన్యాసి నుండి గృహస్థునిగా మారిపోతాను అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. అందుకు మండన మిశ్ర, మనిషి తలరాత అతను చేసే కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. కనబడిని దేవుడు ఏమి చేయగలడు? ఇది నా వాదన. నా వాదన ఓడిపోతే గృహస్థుని జీవితం త్యజించి శ్రీ శంకరుడి శిష్యుడిగా అవుతాను అన్నారు మండన మిశ్ర. ఈ సిద్ధాంతంపై వాదనలు మొదలు పెట్టండి అన్నారు న్యాయమూర్తి ఉభయభారతి. మండన మిశ్రుడు తన వాదన మొదలు పెట్టాడు. ఓ బ్రహ్మచారి, నీవు దైవమే నిజమంటున్నావు. కానీ ఆ దైవాన్ని నువ్వు చూచావా అని అడుగగా అందుకు శ్రీ శంకరాచార్యుల వారు ఇలా అన్నారు. ప్రత్యక్షంగా కనపడడానికి దేవుడు వస్తువు కాదు, వ్యక్తి కాదు, సిద్ధాంతం కాదు. దేవుడు వస్తువు అయితే చూడగలం. దేవుడు సిద్ధాంతం అయితే వాదించగలం. కానీ దేవుడు ఒక అనుభూతి. దేవుడు మనలోనే ఉంటాడు. కానీ తెలియక లేడనుకుంటాము. మన మేధస్సు, బుద్ధి, ఏకాగ్రత, నిశ్చలత్వం వీటిని వాడి అన్వేషించాలి అని శ్రీ శంకరాచార్యుల వారు తెలిపారు. వాదన ఇద్దరి మధ్య ఇలా కొనసాగుతూనే ఉంది. శ్రీ శంకరులు మండన మిశ్ర ఇరువురు ఆత్మ గురించి, మనస్సు గురించి, బ్రహ్మ గురించి మరియు ధనం, ధర్మం, కర్మ, జ్ఞానం, యోగం, మోక్షం గురించి 16 రోజులు వాదనలు చేసుకున్నారు. 16వ రోజున వాదన ఒక దారికి వచ్చింది. మండన మిశ్రుడు శ్రీ శంకరాచార్యుల వారికి ఒక ప్రశ్న అడిగారు. దేవుడు కనబడడు సరే, మరి నేను స్వయంగా ఆ దేవుణ్ణి ఎలా అనుభూతిలోకి తెచ్చుకోగలను అని అడుగగా అందుకు శ్రీ శంకరాచార్యుల వారు ఇలా వివరించారు. ఓ
ఒక వ్యక్తి గాంధార దేశం నుంచి భారతదేశంకి వస్తున్నాడు. దారిలో దొంగలు అతనిని దోచుకొని కళ్ళకి గంతలు, చేతులకు సంకెళ్ళు కట్టేసి వెళ్ళిపోయారు. అతను తన స్వదేశం తిరిగి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఆఖరికి తన ఊరికి చేరుకున్నాడు. చేరాక ఒక వ్యక్తి ఇదే నీ ఊరు అని చెప్పి గంతలు, సంకెళ్ళు విప్పాడు. అలా దైవాన్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి. నీ అసలు ఊరు ఏదో చెప్పే గురువు తారసపడాలి. అలా సాధన చేయాలి. దేవుడి అనుభూతి తప్పక లభిస్తుంది. ఈ జవాబు విన్నాక మండనమిశ్ర కొద్దిగా బలహీనపడ్డారు. మండనమిశ్రుడు తల ఆడించి, అలాగైతే ఈ సంసారం, భార్యాపిల్లలు వృధా అంటారా అని అడిగారు. అందుకు శ్రీ శంకరాచార్యుల వారు ఈ విధంగా జవాబు ఇచ్చారు. సంసారం ఒక మలుపు. సత్యాసత్యాలు తెలిపేది సంసార చక్రమే. ఆ బంధంలో చేసే కర్మల వల్ల ఎప్పటికప్పుడు శోధన మొదలై ఆత్మశుద్ధి జరుగుతుంది. మనసు శుద్ధి పొందగానే గురువు ప్రవేశిస్తాడు, మార్గం చూపుతారు అన్నారు శ్రీ శంకరులు. ఈ మాటతో మండనమిశ్రుడికి జ్ఞానోదయం కలిగింది. అపజయం ఒప్పుకొని తన గురువు శ్రీ కుమారీల భట్టును శంకరాచార్యుల వారిలో కనబడినట్లే భావించారు. ఉభయ భారతి గారు ఈ పరిణామానికి ఆశ్చర్యపోయారు. శ్రీ శంకరాచార్యుల వారి వాదనా శక్తి అపురూపం, కాదనలేని సత్యం. ఉభయ భారతి ఆసనం దిగివచ్చి శంకరాచార్యుల వారిని చూసి ఈ విధంగా పలికింది. ఓ ఆచార్య, నా పతి మండనమిశ్ర గారి మెడలో మాల సగమే వాడిపోయింది. నేను వారిలో సగం కదా, నన్ను వాదనలో ఓడించండి అని పలికారు. అందుకు ఆదిశంకరాచార్యుల వారు ఉభయ భారతిని సరస్వతీదేవి రూపంగా భావించి వాదనకు అంగీకరించారు. వాదన మొదలైంది. ఉభయ భారతి బాగా ఆలోచించి సంపూర్ణ జ్ఞానులే విజేతులవుతారు అని తలచి శంకరాచార్యులకు ఇహలోక సౌఖ్య జ్ఞానం గురించి అవగాహన లేదు అని తలచి సంసార సుఖం మీద వాదనే నడుపుతాను అని నిశ్చయించుకుని శంకరాచార్యుల వారిని ఇబ్బందికరమైన ప్రశ్నలను ప్రశ్నించింది. అది విన్న శంకరాచార్యులు, తల్లి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుటకు నెల గడువు ఇవ్వగలరు అనగా ఉభయ భారతి అంగీకరించినారు. తరువాత ఏం జరిగిందో మరొక వీడియోలో తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. మరొక వీడియోలో శ్రీ శంకరాచార్యులు, మండనమిశ్ర, ఉభయ భారతి వారి విశేషాల గురించి తెలిపే ప్రయత్నం చేస్తాను. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ చెల్లా జ్యోతిర్మయి.